అది ఆంధ్రప్రదేశ్లోని మారుమూల కోనసీమ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. పేరు రావికాయలపాడు. ఆ ఊరు గూగుల్ మ్యాప్స్లో దొరకదు. అక్కడ జీవితం పాత ఆచారాలతో కట్టుబడి ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక, ప్రతి ఇంటి గోడల వెనుక ఒక పేరులేని భయం వెలవేసుకొని ఉంది. ఆ భయానికి మూలం ఆ ఊరి చివరన ఉన్న ఒక పాత బావి. దాన్ని గండం బావి అని కూడా పిలుస్తారు. కృష్ణ సిటీ నుంచి ఆ ఊరికి వచ్చాడు, వాళ్ళ పాత ఇల్లుని మళ్ళీ నిర్మించడానికి. అతను పట్నం మనిషి. దెయ్యాలు, భూతాలు, పాత కథలంటే నమ్మకం లేదు. కానీ ఆ ఊరు, ఆ బావి అతని నమ్మకాల్ని, అతని ప్రాణాలను సైతం ప్రశ్నార్థకం చేస్తాయని అతనికి తెలియదు. అది అమావాస్య. సరిగ్గా రాత్రి 1 అవుతుంది. కృష్ణ తన పాత ఇంటి వరండాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నాడు. ఆ ఊర్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికి తెలియదు. లాంతరు వెలుగులో పుస్తకం చదువుతున్నాడు. ఒక్కసారిగా నిశ్శబ్దం, కీచురాల శబ్దం, గుడ్లకు బారుపు అన్నీ ఆగిపోయాయి. ఒక పీడకల లాంటి మౌనం. ఆ మౌనాన్ని ఛేదిస్తూ దూరం నుంచి ఒక శబ్దం వినిపించింది. అది గాలి శబ్దం కాదు. ఏదో ఏడుస్తున్నట్టుగా, ములుగుతున్నట్టుగా శబ్దం వస్తుంది. కృష్ణ ఒక్కసారిగా పైకి లేచాడు. ఆ శబ్దం ఎటు నుంచి వస్తుందో అతనికి తెలుసు. ఆ శబ్దం ఆ బావి నుంచే వస్తుంది. అప్పుడే కృష్ణకు ఆ ఊరి గ్రామ పెద్ద చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. బాబు, ఆ బావి దగ్గరికి పొద్దుపోయాక వెళ్ళొద్దు. దానిది పెద్ద చరిత్ర. 40 ఏళ్ల క్రితం ఆ బావిలోకి దూకింది ఒక తల్లి. తన బిడ్డని చంపేసింది. ఆమె చనిపోయింది. అప్పటి నుంచి ఆ బావిలో నీళ్లు లేవు, దయ్యం ఉంది. కృష్ణ ఆ మాటల్ని నమ్మలేదు. తన చేతిలో ఉన్న టార్చ్లైట్ తీసుకొని ఆ చీకటి పొలాల మధ్య ఆ బావి వైపు నడుస్తున్నాడు. గాలి వీయడం మొదలైంది. ఆ గాలిలో ఏదో చల్లదనం, ఏదో అసహజమైన వాసన. కృష్ణ బావి వద్దకు చేరుకున్నాడు. అది నిజంగా భయంకరంగా ఉంది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. బావి లోపల నల్లంగా ఉంది. కృష్ణ నెమ్మదిగా ఆ టార్చ్ లైట్ని ఆ బావిలోకి వేశాడు. నీళ్లు లేవు, మొత్తం ఎండుమట్టి. చాలా నిర్మానుషంగా ఉంది. అప్పుడే ఆ శబ్దం మళ్ళీ వినిపించింది. కానీ ఈసారి మరింత దగ్గరగా, ఆ బావిల నుంచే వచ్చినట్టుగా ఉంది. కృష్ణ శరీరం ఒక్కసారిగా చల్లబడింది. ఇది కేవలం గాలి కాదు, ఏదో ఉంది లోపల. భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా ఆ బావి గోడపైన ఏదో చెక్కి ఉన్నట్టుగా కనిపించింది. అది పాత రాత. కృష్ణ దాన్ని గమనించాడు. అక్కడ రాసి ఉంది, నా బిడ్డ తిరిగిరా. కృష్ణ భయంతో ఇంటికి పరిగెత్తాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు తనకి. ఆ తర్వాత రోజు కృష్ణ ఆ బావి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆ ఊరిలో వృద్ధురాలైన నరసమ్మ దగ్గరకు వెళ్ళాడు. దాని గురించి ఆమెను అడిగాడు. నరసమ్మ ముఖం భయంతో తెల్లబడింది. ఆ రాత, అది ఆ దురదృష్టవంతురాలు రాసింది బాబు. ఆమె పేరు నాగరత్నం. ఆమెకు ఒకే ఒక బిడ్డ. పిల్లవాడు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఒక రాత్రి నాగరత్నం భర్త చనిపోయాడు. ఎందుకో తెలియదు కానీ ఊళ్ళో వాళ్ళు అకస్మాత్తుగా ఆమెను, ఆమె బిడ్డని దూరం పెట్టారు. ఆమె ఆ అవమానాన్ని, ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆ బిడ్డను తన చేతులతో పట్టుకొని ఆ బావిలోకి దూకేసింది. ఆమె, తన బిడ్డ ఇద్దరు చనిపోయారు. నరసమ్మ కళ్ళలో భయం చూస్తున్న కృష్ణ ఇలా అడిగాడు, మరి ఆ శబ్దం, ఆ ఏడుపు? నరసమ్మ అతని కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా ఇలా చెప్పింది, నాగరత్నం, ఆ నాగరత్నం ఆత్మ ఇంకా అక్కడే ఉంది బాబు. తను సాధించలేదు. ఆమెది మాతృప్రేమ కాదు, పిశాచి ప్రేమ. అప్పుడప్పుడు, ముఖ్యంగా అమావాస్య నాడు, ఆ పిశాచి బావి నుంచి బయటకు వచ్చి ఆ ఊళ్ళో అప్పుడే పుట్టిన పిల్లల్ని, ముఖ్యంగా మగపిల్లల్ని వెతుక్కుంటూ వస్తుంది. కృష్ణ ఇంటికి తిరిగి వచ్చాడు. అతనిలో భయం, ఉత్సుకత రెండూ కలిశాయి. ఆ బావి నీటి అడుగున ఇంకా ఏదో రహస్యం ఉంది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆ ఊరి చరిత్ర దాగి ఉన్న పత్రాలను వెతకడం మొదలుపెట్టాడు. కృష్ణ ఆ నాగరత్నం ఇంటిని గలుస్తున్నాడు. రోజులు అలా గడిచిపోయాయి. ఒకరోజు ఆ ఇంటి పెరట్లో ఏదో చీకటి గది ఉన్నట్టు తనకి కనిపించింది. ఆ గదిని ఓపెన్ చేస్తే చిరిగిపోయిన ఒక పాత డైరీ కనిపించింది. అది నాగరత్నం డైరీ. కృష్ణ ఆ డైరీ పేజీని తిప్పుతూ మొత్తం చదువుతున్నాడు. ఆ డైరీ చివరిలో ఉన్న చూశాక అతని గుండె చలించుకుపోయింది. నేను నా బిడ్డని చంపలేదు. వాడు నా బిడ్డ కాదు. ఆ బావి లోపల ఒక రాతి కింద ఒక పాత విగ్రహం ఉంది. దాన్ని తాకిన తర్వాతే నా బిడ్డ మారిపోయాడు. వాడు నా కళ్ళలోకి చూసి నవ్వాడు. ఆ నవ్వులో నా భర్త శవం కనిపించింది. వాడు నా బిడ్డను మింగేశాడు. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. అందుకే నా ప్రాణాన్ని అర్పించి దాన్ని బంధిస్తాను అని ఆ చివరి పేజీలో రాసి ఉంది. అంటే ఆమె చనిపోయే ముందు ఇది రాసిందన్నమాట అని కృష్ణ అర్థం చేసుకున్నాడు. అంటే ఆ బావిలో ఉన్నది ఆమె ఆత్మ కాదు, ఆమె బిడ్డను, ఆమె భర్తను చంపిన ఆ రాతి కింద దాగి ఉన్న ఇంకేదో భయంకరమైన ఆత్మ. అది డీమన్ అయి ఉండొచ్చు. దాన్ని బంధించడానికి ఆమె ప్రాణాన్ని అర్పించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ అరుపులు వినిపిస్తున్నాయి. అంటే ఆ బంధనం బలహీనపడుతుందని అర్థం.
కృష్ణ చివరిసారిగా ఆ డైరీ తీసుకొని ఆ బావి వద్దకు వెళ్ళాడు. మొత్తం చెమ్మ చీకటి. ఇంతకు ముందు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉంది, కానీ ఇప్పుడు అంత నిశ్శబ్దం లేదు. చుట్టూ గుసగుసలు. 10-20 గొంతులు కలిసి ఒకేసారి మాట్లాడుతున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది. రా 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 రా, లోపలికి రా, బావిలోకి దిగు, రా రా రా, లోపలికి రా, రా 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 అనే శబ్దాలు వినిపిస్తున్నాయి. కృష్ణ గుండె వణికిపోతుంది. తన టార్చ్ లైట్ ని బావి లోపలికి వేశాడు. మట్టి మధ్యలో ఒక చిన్న రాతి ముక్క కదిలినట్టు కనిపించింది. కృష్ణ భయాన్ని పక్కన పెట్టి దాని దగ్గరకు వెళ్ళాడు. ఆ పుస్తకంలో ఉన్నట్టుగానే ఆ రాయి కిందనే ఆ విగ్రహం ఉంది. అతను రాయిని నెట్టడానికి ప్రయత్నించాడు, కానీ ఇది చాలా బరువుగా ఉంది. చుట్టూ ముసుగుసలు వస్తూనే ఉన్నాయి, కానీ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. కృష్ణ భయంతో ఆ మట్టినే తీక్షణంగా చూస్తున్నాడు. హఠాత్తుగా ఒక చేతి ఆకారం బయటకు వచ్చింది. అది మనిషి చేయి కాదు, సన్నగా పొడవుగా నల్లగా ఉంది. ఆ చెయ్యి నేరుగా కృష్ణ కాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కృష్ణ దగ్గరగా అరిచాడు. వెంటనే తన శక్తి అంతా కూడగట్టుకొని ఆ రాయిని నెట్టేశాడు. రాయిని జరపగానే లోపల మట్టిలో కూరుకుపోయిన ఆ విగ్రహం కనిపించింది. అది మనిషిలాగే ఉంది, కానీ దానికి ముఖం లేదు. కృష్ణ ఆలస్యం చేయలేదు. లైట్ ని విసిరిగొట్టి తన చేతిలో ఉన్న కిరోసాన్ని దానిపై పోశాడు. తర్వాత నిప్పు అంటించాడు. ఒక్కసారిగా బావి లోపల నుంచి భయంకరమైన కేకలు, గొంతులు వినిపిస్తున్నాయి. ఆ భయంకరమైన అరుపులు ఆ పల్లెటూరు మనుషుల గుండెల్లో నుంచి భయాన్ని చీల్చుకుంటూ తీసుకెళ్లిపోయాయి. కృష్ణ వెంటనే తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. నిప్పు వెలుగుల్లో బావి చుట్టూ ఉన్న ఆకాశంలో ఏదో నల్లటి పొగ ఆకారాలు కదులుతున్నట్టు కనిపించాయి. కొద్దిసేపటికి అంతా చల్లబడింది. మొత్తం మౌనం, అంతకు ముందు ఎప్పుడు లేని నిశ్శబ్దం. తర్వాత రోజు ఆ బావి వద్దకు వెళ్ళాడు కృష్ణ. మొత్తం బూడిద, కాలిపోయిన ఆ విగ్రహ ఆనవాళ్ళు ఎక్కడా లేవు. కృష్ణ ఇలా అనుకున్నాడు, అమ్మయ్యా, మొత్తం పూర్తయిపోయింది. ఆ ఊళ్ళో ప్రజల ముఖాల్లో మొదటిసారిగా శాంతి కనిపించింది. 1 నెల తర్వాత తన పని పూర్తి చేసుకొని సిటీకి వెళ్ళిపోయాడు. అయితే ఆ డైరీ గురించి ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు. తన మనసులో దాచుకున్నాడు. అది అర్ధరాత్రి. కృష్ణ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది. తలుపును నెమ్మదిగా ఎవరో తెరుస్తున్నట్టుగా అనిపించింది. కృష్ణ మెల్లిగా కళ్ళు తెరిచాడు. తన పక్కనే తన 6 నెలల కొడుకు కూడా పడుకో ఉన్నాడు. బిడ్డ పక్కన వాళ్ళ అమ్మ కూడా పడుకొని ఉంది. కృష్ణ తన కొడుకు వైపు చూశాడు. ఆ బిడ్డ కళ్ళు తెరుచుకునే ఉన్నాడు. ఆ కళ్ళల్లో ఏదో నల్లగా ఉంది. కృష్ణ ఆ కళ్ళని తీక్షణంగా చూస్తున్నాడు. ఆ కళ్ళలో ఆ నాగరత్నం రాసిన "నా బిడ్డ తిరిగిరా" అనే మాట కనిపించింది. ఆ బిడ్డ ఒక్కసారిగా నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు పని పూర్తయిపోయింది అనుకుంటాం, కానీ కాదు. అది పాత ఇంటిని వదిలేసి కొత్త గూటిని వెతుక్కుంది. ఆ బావి గండం రావుకాయలపాడులో అంతమైంది, కానీ కృష్ణ ఇంట్లో మొదలైంది. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో థ్రిల్లింగ్ స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. తప్పకుండా లైక్ అండ్ షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.